హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ భవానీ శంకర్. ఈ వీడియో చేయడానికి కారణం కోళ్ళ పెంపకంలో స్వచ్ఛత, ఆరోగ్యం రూపొందించడానికి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. కోలికోబాలాసిస్ డిజీజ్, దీన్ని ఈకోలై అని కూడా అంటారు. ఇది బ్యాక్టీరియల్ డిజీజ్. ఈ డిజీజ్ ఈస్చెరికోలై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ డిజీజ్కి ముందు జాగ్రత్తలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ ఏం చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. లక్షణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్షణాలు: దగ్గు వస్తుంటుంది, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, ఆకలి మందగిస్తుంది, మేతలు మేయవు, నీరసంగా కూర్చుని ఒక చోటే ఉండిపోతాయి, మొహం వాసిపోయి ఉంటుంది, పురివిప్పిన ఈకలు కనిపిస్తాయి, బద్ధకంగా ఉంటాయి, తెల్లగా జుట్టు, గొంతు దగ్గర కూడా తెల్లగా కనిపిస్తుంది, పారుడు పచ్చగా లేదా పసుపు రంగులో పారుతూ ఉంటాయి. నివారణకు కోళ్ళని మంచి వెలుతురులో, గాలి తగిలే చోట ప్రదేశంలో పెట్టాలి. వాటర్ మంచి నీరు ఇవ్వాలి, కలుషితమైన వాటర్ ఇవ్వకూడదు. నీళ్ళ తొట్టులు ప్రతి 2 రోజులకు ఒకసారి కడుక్కోవాలి. జబ్బు వచ్చిన వాటికి ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చెప్తాను. జబ్బు వచ్చిన కోళ్ళని ఒక వేరే చోట చేయండి. జబ్బు వచ్చిన వాటిని అన్ని ఓ చోట, జబ్బు లేని అన్ని ఓ చోట పెట్టుకుని, జబ్బు వచ్చిన వాటికి టెట్రాసైక్లిన్ విత్ ప్రీబయోటిక్స్ వాడాలి. వాటర్ శానిటైజర్స్ వాడాలి వాటర్లో. మీకు ఎటువంటి సందేహాలు, సలహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏ సలహాలున్నా, ఏ సంప్రదాయాలైనా నేను చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.